అందరికీ నమస్కారం అండి. ఈరోజు అందరికీ ఉపయోగపడే టాపిక్, రోజు ఉపయోగపడేవే అయినా కూడా ఈరోజు ఒక స్పెషల్ టాపిక్ అండి. పోలిక గురించి మాట్లాడుకుందాం. గాలి, నీరు, నిప్పు, భూమి, ఆకాశం, ఇందులో ఏది గొప్పది? కామెంట్ చేయండి దయచేసి. ఈ 5 పంచభూతాలు అంటాం కదా, వీటిలో ఒకటి గొప్పది అని చెప్పగలమా? చెప్పే సాహసం కూడా చేయలేం. ఎందుకు? దేని ప్రత్యేకత దాందే, దేని అవసరం దాందే, దేని గొప్పతనం దాందే. కామెంట్లో మీ ఒపీనియన్ మెన్షన్ చేయండి. మన టాపిక్స్ బాగున్నాయి అనుకుంటే కొంతమంది ఫాలో అయ్యకుండా చూసి వెళ్ళిపోతున్నారు, వాళ్ళు ఫాలో అవ్వండి, మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. పోలికండి. ఈ పోలిక తెస్తున్న దరిద్రం అంతా ఇంత కాదు. చెక్ చేసుకుందాం ఒకసారి. నేను కూడా నన్ను చెక్ చేసుకుంటాను, మీరు చేసుకోండి. ఎంతసేపు ఎవరితో పోల్చుకుంటున్నాం, ఎవరి గురించి ఆలోచిస్తున్నాం ఒకసారి చెక్ చేయండి. అటు ఇంట్లో ఆడవాళ్ళు కావచ్చు, మగవాళ్ళు కావచ్చు, ఎంతసేపు పిల్లలకి చెప్తూ ఉంటాం కదా, చాలా మంచిది కాదు ఆ అలవాటు అని మనం చెప్పుకుంటాం. అసలు పోల్చకూడదు, ఎవడు ప్రత్యేకత వాడితే అది ఇది అని. కానీ మన విషయానికి వచ్చేబాటికి పిల్లల గురించి పక్కన పెడదాం. మన విషయానికి వచ్చేబాటికి పరిస్థితి ఏంటి? పోల్చుకుంటున్నామా లేదా? పక్కవాడితో పోల్చుకుంటున్నామా, బాగున్నాడితో పోల్చుకుంటున్నామా, సినిమా హీరోతో పోల్చుకుంటున్నామా, సెలబ్రిటీతో పోల్చుకుంటున్నామా, ఎవరెవరితో పోల్చుకుంటున్నాం? సరే, పోల్చుకొని ఆగిపోతున్నామా అంటే అది ఎంత విపరీతమైన పెయిన్, ఎంత బాధ, ఎంత అసంతృప్తికి గురి చేస్తుందో తెలుసా? ఆ పోలిక అనేది వాడికే ఏదో ఉన్నట్టు, మనకేదో లేనట్టు ఒక గొప్ప దరిద్రపు ఫీలింగ్ అండి. అది ఏదైనా కానీ, అందం కావచ్చు, ఆకర్షణ కావచ్చు, డబ్బు కావచ్చు, ఫిట్నెస్ కావచ్చు, వాడు మంచి బట్టలు వేసుకోవచ్చు, వాడు బాగా మాట్లాడుతూ ఉండొచ్చు, వాడు మంచి ఉద్యోగం చేయొచ్చు, వాడికి మంచి ఫ్యామిలీ ఉండొచ్చు, వాడికి మంచి భార్య ఉండొచ్చు, అందమైన భార్య ఉండొచ్చు. ఏదైనా కానీ పోలిక. నేను మళ్ళీ గుర్తు చేస్తున్నా. వాళ్ళకేదో మంచి పిల్లలు ఉన్నారు, మన పిల్లలు చూస్తే ఇలా ఉన్నారని. ఇంకా చాలా ఉంటాయండి, 1, 2 కాదు. మరి పోల్చుకోకపోతే ఎట్లా అంటారా? పోల్చుకోవడం కూడా ఒక బ్రెయిన్ ఇష్యూ అండి. మీకు తెలుసో లేదు, సైకలాజికల్గా అది ఒక మానసిక వ్యాధి లాంటిదే. పోల్చుకోకుండా ఉండగలమా అంటే ఉండొచ్చు. పోల్చుకోండి, దయచేసి పోల్చుకోండి. ఎవరితో? మీతో మీరు పోల్చుకోండి. నేను మళ్ళీ గుర్తు చేస్తున్నా, స్వామి వివేకానంద దగ్గర నుంచి అందరూ అన్నారు కదండి, మీతో మీరే పోల్చుకోండి. ఎలా అంటారా? నిన్న ఎలా ఉన్నాం, ఈరోజు ఎలా ఉండాలనుకుంటున్నారు, రేపు ఎలా ఉంటారనేదే పోల్చుకోండి. అంతకుమించి ఏమీ లేదు. నిన్న ఏ నాలెడ్జ్ ఉంది, ఈరోజు ఏ నాలెడ్జ్ ఉంది, రేపు ఏదైనా కొత్త నాలెడ్జ్ సంపాదిద్దామా అంటే డిగ్రీలు చేసేయండి, సర్టిఫికేట్స్ చేసేయండి, డిప్లొమాలు చేసేయండి, క్లాసులకు వెళ్ళండి కాదండి. నాలెడ్జ్ మీన్స్ జీవితానికి సంబంధించిన నాలెడ్జ్. చాలా చూస్తూ ఉంటాం కదా ఇలాంటి వీడియోలు, ఇక సోషల్ మీడియా దగ్గర నుంచి చాలా చూస్తాం. అందులో ఏం గ్రహించాం, ఏ చిన్న తప్పుని, మనం చేస్తున్న తప్పుని గ్రహించాం, ఏం సరి చేసుకోవాలనుకుంటున్నాం, రేపు ఎలా ఉండాలనుకుంటున్నాం. నిన్న ₹1 సంపాదించాం అనుకుందాం, ఈరోజు ₹1 సంపాదిద్దామా, రేపు ₹1 సంపాదిద్దామా. నిన్న ఒక రకమైన రిలేషన్స్ మెయింటైన్ చేసాం, ఓకే, ఉంటాయి కదా చిరాకులు, పరాకులు ఇంట్లో పిల్లలతో. ఈరోజు ఎలా ఉందాం అనుకుంటున్నాం, రేపు ఎలా ఉందాం అనుకుంటున్నాం. నిన్న ఒక రకమైన ఫిట్నెస్ ఉంది కదా, ఈరోజు ఇంకాస్త 4 అడుగులు ఎక్కువ నడుద్దామా, ఒక అరగంట ఎక్కువ వర్కౌట్ చేద్దామా, ఇంకా ఏదైనా కొత్త హాబీ అలవాటు చేసుకుందామా, రేపేం చేద్దాం. ఇదండి పోలికంటే. ఇలా పోల్చుకోండి దయచేసి, ఇలాగే పోల్చుకోండి. ఈ లోకంలో ఎవడు తక్కువ కాదు, ఎవడు చెడ్డవాడు కాదు. గుర్తుంచుకుందాం, అందరం కూడా గుర్తుంచుకుందాం. అందరిలోనూ మంచి చెడు, అందరిలోనూ బలం బలహీనత అన్నీ ఉన్నాయి. కానీ కాస్తో కోస్తో హ్యాపీగా ఉన్న ఒక 10% పీపుల్ ఉన్నారు చూడండి, వాళ్ళు చేస్తున్నది మనం చెయ్యండి అదేనండి. నేను నా లైఫ్ ఎక్స్పీరియన్సే చెప్తున్నాను. పోల్చుకోవడం మానేయండి. అసలు అవతల వాడి గురించి ఆలోచించడం మానేయండి. గుర్తుంచుకోండి దయచేసి. అవతల వాళ్ళు ఎవరు ఇప్పుడు మార్టిన్ లూథర్ కింగ్లు, గాంధీ మహాత్ములు, నెల్సన్ మండేలాలు అయితే లేరు కదా. లేరన్నప్పుడు ఎందుకు అంత ఆలోచిస్తున్నారు మీరు చెప్పండి. మిమ్మల్ని ఎక్కువగా ఆలోచింపచేస్తున్న అంశం ఏంటి? కలవర పెడుతున్న అంశం ఏంటి? నిద్రపోయే ముందు గుర్తొస్తుంది, నిద్రలో కల్లో కూడా వస్తుంది, పొద్దున్నే లేచినట్టునే వస్తుంది కదా. ఆ అంశం ఏంటి, ఎవరి గురించి? అది ఆ అంశంలో ఎన్ని పోల్చుకుంటున్నారంటే ఆ మనుషులేంటి, ఆ వస్తువులేంటి, ఎవరు అనేది చూడండి. ఆ పోలిక ఎక్కువ బాధ పెడుతూ ఉంటుందండి. అంటే నేను సైకాలజీ చదివిన వాడిని, పిహెచ్డి చేసిన వాడిని, చుట్టూ ప్రపంచం చూస్తున్న వాడిని కాబట్టి మీతో వాల్యుబుల్ విషయాలు షేర్ చేసుకోగలుగుతున్నాను. పోలిక మళ్ళీ గుర్తు చేస్తున్నా, పంచభూతాల్లో ఏ ఒక్కటి కూడా తక్కువ కాదు అని అయితే మనం ఒప్పేసుకున్నాం కదా. గాలి ఎంత విలువైతే దాని విలువ దానికి ఉంది, లేకపోతే పరిస్థితి ఏంటి? ఈ డోర్ వేసుకుంటే స్తంభించిపోతే నా పరిస్థితి. నీరు ఒక్కరోజు ఉండగలమా? నిప్పు పనవుతుందా? ఈ వేడి నిప్పు మీన్స్ ఆ నిప్పు కాదు, ఈ సూర్యుడు లేకపోతే, సూర్యభగవానుడు లేకపోతే ఎప్పుడో తెచ్చేవాళ్ళం. సో మరి పంచభూతాల్లో ఆకాశం, భూమి ఇంక ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. అవి ఏటికవే గొప్పవైనప్పుడు ఒక కుటుంబంలో 5 వేళ్ళలా ఉంటారు, ఒక సొసైటీలో కూడా 5 వేళ్ళలా ఉంటారు. ఈ వేళ్లలో
ఈ వేళ్లలో ఏ ఒక్క వేలు తక్కువ అని చెప్పగలరా? ఏ ఒక్క వేలు చెప్పలేం. అలాగే ఇంకో ఎగ్జాంపుల్ చెప్తాను. రాయి, ఫర్ ఎగ్జాంపుల్ రాయి ఉందండి. ఒక రాయి కూడా చూడండి, ఒక రాయి కూడా ఎందుకు పనికిరాదు అని మనం అనుకుంటాం కదా. పోల్చుకోండి ఒకసారి. ఆ రాయి కాస్త దెబ్బలకు తట్టుకుంటే, ఆ రాయి కాస్త ఓపిక పడితే, ఓర్చుకుంటే ఏమవుతుంది? గుళ్ళో శిల్పం అవుతుంది. జీవితకాలం ఏంటి, వందల వేల సంవత్సరాలు పూజలు చేయించుకుంటూ ఉంటుంది. కానీ అదే రాయి నాకెందుకు ఈ బాధ, నాకెందుకు ఈ కష్టం అనుకుంటే గుడి ముందు అందరూ తొక్కే రాయి అవుతుంది. మీకు తెలుసు, ఒక కథ ఉంది కదా, 2 రాళ్ళు ఒక శిల్పి వచ్చి అడిగితే, నేను తట్టుకోలేను, నాకు అంత బాధ, నా వల్ల కాదు, ఆ పెయిన్ నేను ఓర్చుకోలేను, నా జోలికి రాకు అని చెప్తే దాన్ని వదిలేశాడు. ఇంకో రాయి దగ్గరికి వెళితే, ఓకే నేను తట్టుకుంటాను, ట్రై చేయని చెప్పింది. ట్రై చేశాడు, కొట్టాడు, చెక్కాడు. సంవత్సరం పాటు చెక్కుతూనే ఉన్నాడు, దెబ్బలేస్తూనే ఉన్నాడు. అందమైన భగవంతుడి శిల్పం అయింది. గుళ్ళో పెట్టారు. ఇప్పటికీ ఆ రాయిని పూజిస్తూనే ఉన్నారు. ఓర్చుకోలేను అన్న రాయి గుడి ముందు, మెట్ల ముందు ఉంది. ఇది మన పిల్లలకే కాదండి, మనకి అప్లై అవుతుంది. దయచేసి నేను మళ్ళీ గుర్తు చేస్తున్నాను, ఓర్చుకోవాలండి, బాధను ఓర్చుకోవాలి, పెయిన్ ఓర్చుకోవాలి. కష్టం వస్తుంది, కష్టాలు నాకే వస్తున్నాయి అని చెప్పి చాలామందిది నేను అబ్జర్వ్ చేశానండి. చాలామంది బాధల్లో ఉన్నారు. కరెక్ట్ చెప్పారంటున్నారు లతా బోర్లా గారు, థ్యాంక్ యూ అండి. మీరు కూడా కామెంట్ చేయండి, మీరు కామెంట్లో మీ ఒపీనియన్ చెప్పండి. చాలామందిని మనం అబ్జర్వ్ చేస్తుంటే ఈ మధ్య కాలంలో బాధలు నాకే వస్తున్నాయి, కష్టాలు నాకే వస్తున్నాయి, నాకు మాత్రమే ఉద్యోగం లేదు, నాకు మాత్రమే జీతం తక్కువ ఉంది, నాకు మాత్రమే ఆరోగ్యం బాగాలేదు, నాతో మాత్రమే ఎవరు ఉండట్లేదు, సరిగా మాట్లాడట్లేదు, నేను మాత్రమే ఒంటరిగా ఉన్నాను. ఇలాగా 1, 2 కాదండి, ఎన్నంటే అన్ని బాధలు పడేవాళ్ళు ఉన్నారు. కానీ ఈ బాధ ఎక్కడి నుంచి వచ్చిందో తెలుసా? పోలికండి. అవతలానికి ఫ్యామిలీ ఉంది, ఇంకొకళ్ళు ఉన్నారు అని నేను ఒంటరినే అని చెప్పి బాధపడుతున్న మహిళలు ఉన్నారు. అవతల వాడికి మంచి సర్కిల్ ఉంది, లేకపోతే వాడికి బైక్ ఉంది, కారు ఉంది, మంచి హోదా ఉందని వీడు అనుకుంటూ వాడు హ్యాపీగా ఉన్నాడు అనుకుంటున్నాడు తప్పించి, నీ పిల్లలేంటి, నీ ఫ్రెండ్స్ ఏంటి, నీ అమ్మా నాన్న ఏంటి, ఎలా ఉన్నారు నీతో, నువ్వు ఎలా ఉన్నావు, ఈ రోజుకి చక్కగా 4 వేళ్ళు నోట్లోకి వెళ్తున్నాయి కదా, హాయిగా భోంచేస్తున్నాం కదా. టైం భగవంతుడు అందరికీ ఆ 24 గంటల టైం నీకు, నాకు, అందరికీ, ఎలాన్ మస్క్కి, మోడీ గారికి కూడా అందరికీ అదే టైం ఇచ్చాడు కదా. మరి వాళ్ళు ఏం చేస్తున్నారు? పోల్చుకుంటూ బాధపడుతూ కూర్చుంటున్నారా? పోలిక మానేసి నా పని నేను చేసుకుపోవాలి, చిన్నదైనా పెద్దదైనా తన పని నేను చేసుకుపోవాలని మొదలెట్టి పని చేసుకుంటూ పోతున్నారా? నేను కూడా చాలామందిని అబ్జర్వ్ చేశానండి. పని మానేస్తున్నారు, ఏ పని చేయట్లేదు, బాధలోకి వెళ్ళిపోతున్నారు. ఏంటి అంటే, ఇగో నాకు అది లేదు, నాకు ఇది లేదు. నాకు లేదనే బాధ కంటే కూడా నేను చాలా అబ్జర్వ్ చేశాను, పక్కవాడికి ఉంది అనే బాధ ఎక్కువైపోయింది ఈ మధ్యకాలంలో. పక్కవాడు మంచి బట్టలు వేసుకున్నాడు, పక్కవాడు ఏదో మంచిగా ఉన్నాడు, పక్కవాడు కారులో తిరుగుతున్నాడు, పక్కవాడే హ్యాపీగా ఉన్నాడు అనుకుంటున్నాం. కానీ లేరండి. దయచేసి ఈవెన్ అనిల్ అంబానీ 50,000 కోట్లు మాఫీ చేసినా ఆయన హ్యాపీగా లేడు. ఆయన కష్టాలు ఉన్నాయి. ముఖేష్ అంబానీ లక్షల కోట్లు, 5-6 లక్షల కోట్ల ఆస్తులున్నా ఆయన కష్టాలు ఆయనకున్నాయి. ఆ మాటకు వస్తే సామాన్యుడు, మధ్యతరగతి జీవైనా మనమే హాయిగా ఉన్నామేమో. సరే, ఆ దరిద్రం ఏంటి అంటే, కాస్త చదువుకొని అటు ఇటుగా చదువుకున్న వాళ్ళకే ఎక్కువ ఈ బాధ ఉంటుంది. మీరు అబ్జర్వ్ చేశారో లేదో, మా తాతలు తండ్రులు ఒకసారి అబ్జర్వ్ చేయండి, వాళ్ళకి ఏ పోలిక లేదు, ఏ బాధ లేదండి. ఆ రోజు హాయిగా గడిపేవాళ్ళు, హాయిగా భోంచేసేవాళ్ళు, హాయిగా పని చేసుకునేవాళ్ళు, చెట్టు కింద కూర్చొని చెరువు గట్టు మీద హాయిగా కబుర్లు చెప్పుకునేవాళ్ళు, ఇంటికి వచ్చి కూడా అంతే హాయిగా కబుర్లు చెప్పేవాళ్ళు, టీవీ పెడితే ఒక సినిమా చూసేవాళ్ళు. రోజు ఎంత హాయిగా అంటే అంత హాయిగా గడిచేదండి. మనకేమో ఆదుర్ద, ఆందోళన, రేపేమవుతుందో, ఎల్లుండేమవుతుందో, బతుకుతామో బతకమో, రోగాలు వచ్చేస్తాయేమో, డబ్బు ఉంటుందో ఉండదో, ఇది ఎక్కువైపోయింది. ఆ రోజు ముఖ్యంగా ఆ రోజులో బతకడం. సూరిబాబు మేకా గారు, థ్యాంక్ యూ సూరిబాబు గారు. షేర్ చేయండి, మన వాళ్ళకు కూడా షేర్ చేయండి. సో ఆ రోజు గురించి, ఆ రోజులో కరెంట్ సిచ్యువేషన్లో బతకడం మానేసాం అందరం కూడా. ఈ క్షణం ఎలా గడుపుతున్నాం, ఈ క్షణం ఎలా ప్రవర్తిస్తున్నాం, ఈ క్షణానికి ఉన్న వాల్యూ ఏంటి, ప్రొడక్టివిటీ ఏంటి, అది ఒక్కసారి ఆలోచించుకోండి. ఓకే, మూవీ చూస్తున్నాను, చూసేయండి, ఆ క్షణం దాన్ని పూర్తిగా ఎంజాయ్ చేసేయండి. మల్టీ టాస్కింగ్ పెట్టుకోవద్దు. నేను మళ్ళీ చెప్తున్నాను, అది చేయాలనే నామోషి, ఇంకోటి గిల్టీ ఫీలింగ్ ఉంటుందని చెప్పి ఏదో పని చేసేస్తున్నామని ఫీల్ పెట్టుకుని ఒక పక్కన టీవీ చూస్తూ, ఫోన్ చూస్తూ వద్దండి. ఫోకస్డ్గా మీకు నచ్చిన ఒక సినిమా ఉంది, లేకపోతే ఒక నచ్చిన ఇన్స్టాగ్రామో రీల్స్ చూద్దాం అనుకుంటున్నారు, యూట్యూబ్ చూసేయండి ఆ గంట. ఆ తర్వాత ఫోకస్డ్గా ఇంకో చోటుకి వెళ్ళిపోండి. ఆ తర్వాత ఫోకస్డ్గా వర్కౌట్లోకి వెళ్తే వర్కౌట్లోకి వెళ్ళిపోండి. ఇది బెస్ట్ మెథడ్ అంటాను నేను.
ఇట్లా చేయండి దయచేసి. ఇట్లా చేస్తే ఒకే రోజు ఎవరికి సక్సెస్ రాదండి. 20 ఏళ్ళు అయితే నేను కారులో కూర్చున్నాను, దీనికి ముందు బైక్ మీద కూర్చున్నాను, దానికి ముందు సైకిల్, అంతకుముందు సైకిల్ కూడా లేదు. నా ఎగ్జాంపులే చెప్తున్నాను. 10th క్లాస్ చదువుతున్న క్రమంలో ఒక 500 పెడితే సెకండ్ హ్యాండ్ సైకిల్ వస్తే 500 పెట్టి నాన్న సైకిల్ కొనిస్తే దాన్ని ఎన్నాళ్ళు వాడుకున్నానో, అపురూపంగా వాడుకున్నానో నాకు తెలుసు. ఉద్యోగం వచ్చిన కొత్తలో రావటం గెస్టెడ్ ఆఫీసర్ ఉద్యోగం అయినా కానీ కారుల్లో అప్పుడు కారు పర్మిషన్ ఉండదు కదండి, అలవెన్స్, బైక్ అలవెన్సే ఉంటుంది 500-600. బైక్ చిన్న ఎగ్జాంపులే చెప్తున్నాను. బైకు 60, 70, 80 వేలు ఉండేది ఆ రోజుల్లో. మరి నా దగ్గర అంత లేదు. ఒక 30,000, 25,000 ఉంటే అది కూడా సేవింగ్స్. ఒక బైక్ కొనుక్కొని 15 ఏళ్ళు ఒకే బైక్ వాడాను, సిడి డీలక్స్. అది కూడా హ్యాపీగా వాడాం. ఆ తర్వాత ఓకే, గవర్నమెంట్ కార్ అలవెన్స్ ఇచ్చింది, కారు కొనుక్కున్నాం, కారులో కొనుక్కున్నాం. ఇంతే ఏముంటుందండి ఇందులో. కానీ హ్యాపీనెస్ పోయిందా అంటే పోదు కదా, ఏ రోజుకి పోదు. ఒకేసారి కావాలి, ఇప్పటికిప్పుడు కావాలి, రేపటికి రేపే కావాలనుకుంటే మాత్రం హ్యాపీనెస్ పోతుంది. ప్లస్ ఆ ఒకేసారి వచ్చింది నిలబడదు, మనం నిలబెట్టుకోలేం కూడా అండి. అంత శక్తి ఉండదు మనకి. ఎలా వచ్చిందో అలాగే పోతుంది. నడమంతరపు సిరి అంటారు చూడండి, పక్కవాడికే కాదు మనకే అప్లై అవుతుంది. సో ఒకేసారి రావాలని కోరుకోవద్దు. వాడితో పోల్చుకొని వాడు ఎన్నాళ్ళు కష్టపడ్డాడో ఏం పడ్డాడో చూడండి. బెట్టింగులు గిట్టింగులు వీటిల్లో సంపాదించి పైకి వచ్చిన వాడిని ఫాలో అవ్వకండి. వాడితో పోల్చుకోవద్దు. వాడు ఖచ్చితంగా బాగోడు, వాడు పడిపోతాడు. ఆ పడిపోయిన రోజు మీకు తెలుస్తుంది ఖచ్చితంగా. సో పోల్చుకోండి. ఎవరితో పోల్చుకోవాలో చెప్పానుగా, మీతో మీరే పోల్చుకోండి. మీ శరీరంతో పోల్చుకోండి, రేపు ఎలా ఉండాలి. మీ జ్ఞానంతో పోల్చుకోండి, మీ కమ్యూనికేషన్తో పోల్చుకోండి. మీకున్న చుట్టూ ఉన్న వాళ్ళతో సంబంధాలు ఎంత బాగా ఉన్నాయి, రేపు ఎలా ఉండాలి అనే దాంతో పోల్చుకోండి. మీ డ్రెస్సింగ్తో పోల్చుకోండి, మీరు అందంగా మాట్లాడే పద్ధతి మీద పోల్చుకోండి. నేను కూడా అంతేనండి, రోజు నాతోనే పోల్చుకుంటా. వీడియోస్ చేసే క్రమంలో ఇంకాస్త మంచి కంటెంట్, ఇంకాస్త బాగా ఎక్స్ప్లెయిన్ చేయాలి, ఇంకాస్త మంచి ఎక్స్ప్రెషన్ ఉండాలి అనుకుంటాం కదా, తప్పే ఉంది. అలాగా ఇంప్రూవ్మెంట్, డే టు డే ఇంప్రూవ్మెంట్ నుంచి ఇంకేమీ లేదండి. లైఫ్ అంటే లైఫ్ని ఎంజాయ్ చేస్తూ ఆ రోజు లైఫ్ని ఆ రోజుకి, ఈవెన్ దారంటే ఒకటి పోతూ ఉంటాడు, ఆడితో మాట్లాడిన క్షణాన్ని కూడా మనం ఎంజాయ్ చేయాలి. దారంటే ఒక కుక్క పోతూ ఉంటుంది, మన ఇంక చూస్తూ తోక ఊపుకుంటూ పోతూ ఉంటుంది. చిన్న విజిల్ కొడితే తోక ఊపుద్ది, అది ఎంజాయ్ చేయాలి, అదో సంతోషం. ఇక పిల్లలు పెద్దలతో మాట్లాడేది, మన చుట్టూ ఉన్న వాళ్ళతో రోజువారీ జీవితంలో మాట్లాడేది, ఇవన్నీ కూడా సంతోషాలే అనే విషయం మర్చిపోయి నేను మళ్ళీ చెప్తున్నాను. ఈదంటే వెళ్తుంటే వాడి ఇల్లు ఈడిల్లో కనపడుతూ ఉంటుంది. అడిగి పెద్దగా ఉంది ఇల్లు అని, లేకపోతే వాడి దగ్గర డబ్బు ఉందని, ఏదో కనిపిస్తూ ఉంటే కార్లు కనిపిస్తూ ఉంటే వాళ్ళకే కార్లు ఉన్నాయి మనకి లేవని, ఆడికి ఏదో బైక్ ఉంటే ఆడికే ఉన్నాయని, మనకంటే అందంగా ఏదో మనుషులు కనిపిస్తే వాళ్ళు ఏదో అందంగా తెల్లగా ఉన్నారు మనం లేవని, ఇట్లాగా రకరకాలైన దారుణమైన పోలికలు. ఈ పోలిక ఈ రోజు మనుషులకు పట్టిన అతి పెద్ద దరిద్రంలాగా తయారైందండి. నేను చాలా మందిని చూశాను, వాళ్ళకి లేదు అన్న దానికంటే కూడా పక్కవాడికి ఉంది మనకి లేదే అన్న పోలిక ఎక్కువ ఇబ్బంది పెడుతోంది. ఆ పోలిక ఎక్కువ బాధ పెడుతోంది. నేను అబ్జర్వ్ చేసి అన్ని చెప్తున్నాను. కామెంట్లో మీ ఒపీనియన్ చెప్పండి. ఇంకా ఏవైనా మిస్ అయి ఉంటే, మీకు ఇంకా ఏమైనా బాగా అనిపిస్తే అవి కూడా పెట్టండి. డైలీ ఒక 10 నిమిషాలు ఖాళీ చేసుకొని మీకోసం నా కోసం కూడా లేండి. నేను కూడా ఇంప్రూవ్ చేసుకోవాలి కదా. మరి ఒక లైవ్ అనేది తీసుకుంటున్నాం, ఒక వీడియో పెట్టుకుంటున్నాం. దయచేసి బాగుంది, ఈ కాన్సెప్ట్ బాగుంది, కరెక్ట్గా ఉంది, పనికొస్తుంది అనుకున్నప్పుడు మీకు పనికొచ్చిన వాళ్ళకి షేర్ చేయండి. మీతో ఉన్న వాళ్ళకి షేర్ చేయండి. ఇక ఫ్యామిలీ గ్రూప్స్, ఫ్రెండ్స్ గ్రూప్స్ చాలా ఉంటాయి కదండి, ఆ గ్రూప్స్లో కూడా షేర్ చేయండి దయచేసి. ఇలాంటి విషయాలు అవసరం అండి, వేరే ఏం కాదు. ఇలాంటి విషయాలు ఈరోజు సొసైటీకి అవసరం. ప్రాక్టికల్గా మాట్లాడుకుందాం. ఇప్పుడు ఎక్కడో పురాణాలు, గ్రంథాలు లేని పాత్రలు మనం ఊహించుకొని మాట్లాడుకోవాల్సిన అవసరం లేదు. రోజువారీ జీవితంలో మనకి ఎదురవుతున్న కష్టాలు, నష్టాలు, బాధలు ముందు పోగొట్టుకొని మనల్ని మనం కాస్త ఇంప్రూవ్ చేసుకోవాలి. దీనికి మోటివేషన్ కొంత అవసరం, కొంతవరకే పనిచేస్తుంది. మళ్ళీ గుర్తు చేస్తున్నా, డైలీ మోటివేషన్ పనిచేయదు, డిసిప్లిన్ మాత్రం పనిచేస్తుంది. సో మిమ్మల్ని మీరు మోటివేట్ చేసుకోండి. ఎవడో చేయడు, నాలాంటి వాడు వచ్చి చేసినా కష్టం నిలబడదు. మిమ్మల్ని మీరు చేసుకోండి, ఒక డిసిప్లిన్ పెట్టుకోండి. అది ఏ డిసిప్లిన్ అనేది మీ ఇష్టం. చదువు కావచ్చు, పని కావచ్చు, వర్కౌట్ కావచ్చు, ఫైనాన్షియల్గా ఎదగడం కావచ్చు, ఏదైనా కానీ ఫిక్స్డ్గా పెట్టుకోండి. చక్కగా ముందుకు వెళ్ళిపోతారు, ఖచ్చితంగా వెళతారు, హ్యాపీగా ఉంటారు, బాగుంటుంది లైఫ్ అయితే ఖచ్చితంగా బాగుంటుంది. నా ఎక్స్పీరియన్స్లో చెప్తున్నాను. ఇంకా మీకు ఏదైనా అనిపిస్తే కామెంట్లో మెన్షన్ చేయండి. ఫాలో అవ్వడం, షేర్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ. మళ్ళీ ఇంకో కొత్త కాన్సెప్ట్తో రేపు మాట్లాడుకుందాం.